ఓర్వలేక మంత్రి వాకిటి శ్రీహరిపై బీఆర్ఎస్ పార్టీ విమర్శలు. ఆత్మకూరు వనపర్తి జిల్లా ఓర్వలేక రాష్ట్ర పాడి పరిశ్రమల క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరిపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి గురువారం ఆత్మకూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాయచూరు పరమేశ్, మాజీ మండల అధ్యక్షులు రహమతుల్లా, తులసిరాజు యాదవ్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో మణివర్ధన్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్ యాదవ్, కోట్ల వెంకటేష్, యాదయ్య, శెట్టి, సాయి, రాఘవేంద్ర, అబ్దుల్, దామోదర్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి మా ముఖ్య నాయకులు మండల అధ్యక్షుడు, టౌన్ ప్రెసిడెంట్ గారికి, కాబోయే చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతన్న గారికి, ఇక్కడ వచ్చిన ముఖ్య నాయకులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే నిన్న బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ప్రోగ్రాం పెట్టుకున్నారు, ఒకటి కార్యక్రమం, దానికి కాదని ఎవరు అన్నారు. వాళ్ళ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఒక కంకణబద్ధుడై ఈరోజు నియోజకవర్గం రాష్ట్రంలో పనిచేస్తూ ఉంటే, నిన్న మాజీ ఎమ్మెల్యే గారు అంటూ ఉన్నారు, వైకుంఠపాలెం మాట ఆడి మిచ్చనెక్కి వచ్చిందని మాట్లాడుతున్నాడు. సార్, వైకుంఠపాలెం నిచ్చెనెక్కి రాలేదు, ఇటుకే పేర్చుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చిండు. పార్టీ పట్టుకున్న జెండాను ఏ రోజు వదలకుండా గతంలో మీరు కాంగ్రెస్లో గెలిచి కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఊర్లలో చర్చ జరుగుతూ ఉంది. కనీసం నీతి నిజాయితీకి పరకాష్టగా మారిండ్రు మీరు. ఏం సార్, మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? మీ భాషలో మాట్లాడుతున్నాం సార్ మేము. ఇది కరెక్టేనా మీకు? కాంగ్రెస్ గురించి మాట్లాడే ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నాయా సార్ మీకు? వైకుంఠపాలెం అంటారా సార్? దశావతారం అంటారా మా మంత్రి గారిని పట్టుకొని? మీ మేడం గారు ఏం మాట్లాడతారు సార్? కళ్ళు మండుతున్నాయి. ఏం సార్ కండ్ల మంట? ఒక బీసీ నాయకుడు, ఒక మంత్రి అయి 40 ఏళ్ళు పార్టీలో పనిచేసి కార్యకర్త కాడ నుంచి, సర్పంచ్ కాడ నుంచి, జెడ్పీటీసీ కాడ నుంచి, జిల్లా బాడీ కాడ నుంచి ప్రతి విషయంలో పని చేసుకుంటూ వచ్చి ఈరోజు ఒక అవకాశం వస్తే మెడలు వంచి కండువలేసి రాత్రికి ఏదో గెలిచినని మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్యే మంత్రి అయితే మీకు అప్పుడే కళ్ళమంట ఉంటే మీరే అంటుండ్రు చిట్టం నరసింహారెడ్డి కుటుంబమే ఉండాలి, చిట్టం నరసింహారెడ్డి కుటుంబమే చేసింది కాన్స్టిట్యున్సీ కానీ. మళ్ళీ చిట్టం నరసింహారెడ్డి సార్ ఏ పార్టీలో మంత్రి అయింది సార్? పెద్దలు చచ్చిపోయారు, వాళ్ళకున్న మర్యాదను మీరు చెడగొట్టకండి. మీకు మాట్లాడడానికి హక్కు కూడా లేదు. ఎందుకంటే ఏ రోజు కూడా నరసారెడ్డి సారు కాంగ్రెస్ కార్యకర్తలను ఏ రోజు కూడా ఇట్లా మాట్లాడలేదు. కనుక మీరు కాంగ్రెస్లో గెలిచి ఏదో బీఆర్ఎస్లో రూలింగ్లో ఉందని చెంపబెట్టి కొట్టినా కూడా మళ్ళీ మీరు సార్ మెడలు ఉంచుకొని పోయి కండు వేయించుకున్నది కాంగ్రెస్ కాదు చేసిన ద్రోహము. మీరు చేసిర్రు, పార్టీకి ద్రోహం చేసిర్రు, కాన్స్టిట్యున్సీకి ద్రోహం చేసిర్రు. ఎక్కడ సార్ మీరు అభివృద్ధి చేసిర్రు? సర్పంచ్ గురించి మీరు మాట్లాడుతారా సార్? ఈ రోజుకు సర్పంచ్ ఎంతమంది ఉరేసుకొని వచ్చారు సార్ మీ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో? మీరా సార్ మాట్లాడేది? మీరా సార్ కార్యకర్తలతో కలిసిపోల్చేది? అవు సార్, మీరు సార్ నేను చెప్తున్నాను సార్ మీకు చాలా క్లియర్గా, ఇది పద్ధతి కాదు. రాజకీయాలలో ఏ పార్టీ ఎప్పుడు శాశ్వతం ఉండదు. కానీ గడిచిన 2 సంవత్సరాలకి మీకు ఇంత కడుపు మంట ఉంటే కార్యకర్తలందరూ చూస్తూ ఉన్నారు సార్. కనుక మీరు మారాలి. ఫస్ట్ మీ మైండ్లు మారాలి సార్. ఇక్కడ కార్యకర్తలు కాదు, కార్యకర్తలు ఎప్పుడు నిబంధనతో అందరూ పనిచేస్తూ ఉన్నారు. మీ కార్యకర్తలను ఉత్తేజపరచుకోవడానికి మా మంత్రి గారు విన్న మీరు నిందలేసి బురద చల్లితే రాండి సార్. మీరు మాట్లాడుతున్న నీళ్ళ గురించి మీ దగ్గర ఉన్న మొక్కలు హెడ్ క్వార్టర్లు ఉన్న 15 కిలోమీటర్ల దూరం ఉన్న సంగం బండను 10 ఏళ్ళ నుంచి మీరు ఎమ్మెల్యే ఉన్నారు. గతంలో కూడా చేసిర్రు. ఏనాడన్నా రైతులను పట్టించుకొని సంగం బండను వలగొట్టి కోట్ల రూపాయలు ఇచ్చింది సార్. అయిన 2 నెలల్లో ఎమ్మెల్యే అయిన 2 నెలల్లో కోట్ల రూపాయలు ఇప్పించిండు. ఎక్కడ సార్ మీరు చూపండి సార్ అభివృద్ధి? ఇక్కడ మీ మెయిన్ రోడ్డు విన్న, ఇక్కడ రోడ్డు విన్న కూర్చొని ముడ్డి ఎర్రగైనా చూడ అట్లనే కూర్చొని ఎర్ర టెండర్లు ధర్నాలు చేస్తే వారబందులు పెట్టి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకున్న ఆ రోజున్న మంత్రి గారితో చాతగాక నీళ్ళ నిరంజన్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళు పేరు తెచ్చుకా ఉంటే మీరు ఇంట్లోకి వండుకొని మొద్దు నీళ్ళలో ఇడసకుండా మీరు ఉన్నది. మీరు మా మంత్రికి నీళ్ళ గురించి తెలియదు అంటారా సార్? ఇది కరెక్ట్ కాదు. ఖబర్దార్, మేము చెప్తా ఉన్నాం. మేము కూడా సహనం పాటించే మాట్లాడుతూ ఉన్నాం. కనుక మీరు
అభివృద్ధి చేయలేదు. చేస్తూ ఉంటే ఇప్పుడు రెవెన్యూ డివిజన్ గురించి నేను ధర్నా వేసుకొని కూర్చున్న చౌరస్తాలు అన్నారు సార్. రెవెన్యూ డివిజన్ సాధించాలన్న కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ చేయాలని అభివృద్ధి చేయాలన్న కాంగ్రెస్ పార్టీ. కానీ మీరు మాట్లాడడానికి మీకు హక్కు లేదు. మీరు నియోజకవర్గం చేసింది ఏమీ లేదు కనుక ప్రజలు మిమ్మల్ని ఓడించిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది, అభివృద్ధి చేస్తూ ఉంది, చేసి చూపిస్తుంది. జై కాంగ్రెస్, జై శ్రీరామ్. బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు సోయి మర్చి తను ఏదో అభివృద్ధి చేశాను అన్నట్లు మాట్లాడడం నిజంగా ఇది హాస్యాస్పదం. ఇది మక్తల్ నియోజకవర్గ ప్రజలు మీరు చేసే ప్రతి పనిని గమనిస్తున్నారు. మీరు ఒక జెడ్పీటీసీ వారు పార్టీ మారినకే సిగ్గు రావడం లేదా? రామ్మోహన్ రెడ్డి గారు, మీరు ఏ పార్టీలో ఎమ్మెల్యే అయ్యి పార్టీ మారిన సంగతి మర్చిపోయారా? ఇతను ఏం చెప్తున్నాడు, కోవిడ్లో మేము చెట్లు నాటకపోయింటే ఫటా 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 అని రాకెట్లలాగా చనిపోయే వాళ్ళు జనాలు అని చెప్తున్నారు. కోవిడ్ కేవలం ఆత్మకూరు మండలికి వచ్చిందా? మక్తల్ నియోజకవర్గంకి వచ్చిందా? యావత్ రాష్ట్రం ప్రపంచం మొత్తం కోవిడ్ వచ్చింది. అక్కడ మీ తాత కేసీఆర్ పోయి చెట్లు నాటిండా? మీరు సోయి మర్చి లేనిపోని అభండాలు కాంగ్రెస్ పార్టీ పైన, మా పెద్దలు వాకిటి శ్రీహరి గారి పైన మాట్లాడడం నిజంగా ఇది హాస్యాస్పదం. 100 హామీలు, అబద్ధపు 100 హామీలు చెప్పిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, రైతులకు రుణమాఫీ అన్నాడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నాడు, అవుట్ సోర్సింగ్ విధానం అన్నాడు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నాడు, తండాలను గ్రామ పంచాయతీ చేస్తున్నాడు, మహిళా పారిశ్రామిక వాడలు అన్నాడు, మైనింగ్ యూనివర్సిటీ అన్నాడు, మూసిలో మురికి అన్నాడు, హుసేన్ సాగర్ శుద్ధి చేస్తాడు, అమరులకు స్తూపం కడతా అన్నాడు, జర్నలిస్టు మీ సోదరులకు భవనం కొట్టిస్తా అన్న అబద్ధాల కేసీఆర్ ఎంట ఉండి నువ్వు పార్టీ మారి మీరా మాకు చెప్పేది? ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఒక ఆడపిల్ల ఏం మాట్లాడుతుంది? ఇదేనా మాట్లాడిసిన మాట్లాడు? మొగతనం గురించి మాట్లాడతారా మీరు? అమ్మా మీకు చోద్యాలు జోడించి చెప్తున్నాను, ఏదైనా అభివృద్ధి చేయాలంటే చేయండి. గతంలో ఎక్కడెక్కడనో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి. మక్తల్ నియోజకవర్గంలో ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినా రాజీనామా చేయడానికి వాకిటి శ్రీహరణ మంత్రివర్యులు రెడీగా ఉన్న సంగతి మీకు తెలియదా? ఏం చేశారు అభివృద్ధి? ఎక్కడ వేసినా గొంగడి అక్కడనే ఉన్నట్టుంది. మీరు ఆ రెడ్డి కులంలో పుట్టినరు కానీ లేకుంటే పెండగం పైతని కూడా పనికిరాన్న సంగతి గుర్తు చేసుకొని ఇంకోసారి మా నాయకుడు వాకిటి శ్రీహరి అన్న గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రతి కార్యకర్త మిమ్మల్ని ఊర్లో తిరగనియడన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. టీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి సమావేశానికి అక్కడ కార్యకర్తలు రాక వాళ్ళు మతి భ్రమించి ఏమి మాట్లాడినారో తెలుసలేదు. గతంలో చిడండి రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఆత్మకూరు మండలానికి రెవెన్యూ డివిజన్ చిరకాల వాంఛ అంట అని ఆత్మకూరు మండల ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడడం ఇది మంచిది కాదు. నీవు గత 10 సంవత్సరాలు అదే రెవెన్యూ డివిజన్తోనే నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచింది మర్చిపోవద్దు. కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు ఎమ్మెల్యే, మీ నాన్న కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని మాట్లాడితే మీకు సిగ్గుశరం ఉండాలి ఇందన్న మాట్లాడానికే. అదే మీ మండల స్టేజ్ మీద ఉన్న నాయకులు కూడా ఆత్మకూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని మీరే స్వయాన ఒప్పుకున్నారు కాబట్టి. ఇంకొకటి, సర్పంచులు మంత్రి వచ్చినా మన లోకల్ ఎలక్షన్లో సర్పంచ్ గెలిపించుకోవాలి, మంత్రి వచ్చినా కూడా సర్పంచ్ ఇంటిమేషన్ ఇచ్చే రావాలంటున్నారు. గతంలో మీ పార్టీ సర్పంచులకు ఎంత గౌరవం ఇచ్చిందో ఆ సర్పంచులు గెలిచిన ఇంతకుముందు సర్పంచులకు అంతా తెలుసు. మీ పార్టీ ఎంత సర్పంచులకు ఎంత గౌరవం ఇచ్చింది అనేది తెలుసు. వాళ్ళకి పెండింగ్ బిల్లులు లేక మొన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినాక, మా శ్రీహరణ గారు ఎమ్మెల్యే అయినాక కూడా మేము పెండింగ్ బిల్లులు సర్పంచులకు ఇప్పించడం జరిగింది. అలాగే కమలాసన్కు మించి నటిస్తున్నాడు అంటున్నారు మా శ్రీహరణ గారిని. మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు 2 నినాదాలు ఎత్తుకున్నారు. ఎలక్షన్ వచ్చినప్పుడు కొందరిని పక్కకి పెడతారు, అయింది ఎలక్షన్ అయిపోయిందాడే మళ్ళీ వారిని పెట్టుకొని తిరిగి మళ్ళీ ఎలక్షన్లకు గెలిచిన చరిత్ర మర్చిపోకండి. జై హింద్, జై కాంగ్రెస్.